వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన లిక్కర్ కుంభకోణంలో విచారణకు రావాలని మాజీ ఎంపీ వేణుంబాకం విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం విధానం ద్వారా మద్యం పాలసీని మార్చి తద్వారా భారీగా ముడుపులు సేకరించారనే ఆరోపణల మీద ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణం మీద విచారణకు సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. చాలామందిని అరెస్ట్ చేశారు. ఈ విచారణలో భాగంగా విజయసాయిరెడ్డిని కూడా గతంలో ఒకసారి సిట్ ప్రశ్నించింది. తనకు తెలిసిన వివరాలు చెప్పానని ఆ రోజున ఆయన మీడియాతో చెప్పారు. వెళ్ళినప్పుడు సిట్ అధికారులు విచారించినప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను, సిట్కి సహకరించాను, ఎప్పుడు పిలిచినా కూడా వస్తాను, తనకు తెలిసిన వివరాలు చెప్తానన్నారు. అయితే ఆయన అప్రూవర్గా మారి చాలా విషయాలు చెప్పారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ రంగప్రవేశం చేసింది. అప్పటి వరకు సిట్ చేసిన దర్యాప్తు వివరాలు, ఈ మద్య కుంభకోణానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈడీ తీసుకుంది. ఇప్పుడు ఈ కేసులో విచారణకు విజయసాయికి నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డి నివాసంలోనే అసలు ఈ పాలసీకి సంబంధించిన కీలక సమావేశాలు జరిగాయని, ఈ అక్రమ సొమ్మును హవాలా మార్గాల్లో మళ్లించారని ఆరోపణలు వచ్చినాయి. గతంలో 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా దాదాపు 3,500 కోట్ల మేర అక్రమ నగదు లావాదేవీలు జరిగినాయి. అంటే కమిషన్ల రూపేణా 3,500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. కొన్ని ఎంపిక చేసిన కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని ఆ కంపెనీల మద్యాన్నే ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపుల్లో అమ్మించారని, ముడుపులు ఇవ్వని కంపెనీల మద్యాన్ని బ్రూవరేజెస్ కార్పొరేషన్ తీసుకోలేదు, కొనుగోలు చేయలేదని సిట్ విచారణలో తేలింది. ఒక్కో మద్యం కేసు మీద 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు లంచాలు వసూలు చేశారని తేల్చారు. ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి వసూలు చేసేవాడని, ఆయన ద్వారా రకరకాల మార్గాల్లో కింగ్ పిన్కి చేరాయని ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఇతర నిందితుల వాంగ్మూలాల్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే గతంలో సిట్ విచారణకు హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి తాను విజిల్ బ్లోయర్ అని చెప్పారు. నేను విజిల్ బ్లోయర్ని ఈ కుంభకోణానికి సంబంధించి నాకు తెలిసిన వివరాలను చెప్తాను, అసలు ఈ రాజ్ కసిరెడ్డే ఈ కుంభకోణానికి అసలైన సూత్రధారి అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తారీఖు విచారణకు రావాలని ఆదేశించింది. గతంలో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేయటం, మనీ లాండరింగ్ వంటి వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి నిష్ణాతుడని గతంలో ఈయన మీద జరిగిన విచారణలో సిబిఐ, ఈడీ పేర్కొన్న విషయం అందరికీ తెలుసు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కీలకమన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, కొంతకాలం జైల్లో ఉన్నారు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. విజయసాయిరెడ్డి మాత్రం ఈ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనకు తెలిసిన విషయాలని సిట్కి చెప్తానని గతంలో ప్రకటించారు. మరి ఇప్పుడు ఈడీ విచారణ పిలిచిన నేపథ్యంలో ఈ కుంభకోణంలో విజయసాయిరెడ్డి పాత్ర మీద మళ్ళీ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు చర్చ జరుగుతూ ఉంది అంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి కీలకంగా ఉండేవారు, నెంబర్ 2గా ఉండేవారు అని చెప్పాలి. మరి విజయసాయికి తెలియకుండా ఇంత భారీ కుంభకోణం జరుగుతుందన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ విచారణలో విజయసాయిరెడ్డి నోరు తెరిచి వాస్తవాలు వెల్లడిస్తే అది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి శరాఘాతంగా మారే అవకాశం ఉంది. ఆయన ఈడీకి ఎంతవరకు సహకరిస్తారనేది చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.